నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇప్పుడు ఈ వృషభ రాశి వారికండి ఎలాంటి పరిహారం చేస్తే మంచిది జూలై నెలలో? అలానే వీళ్ళు ఏ చెట్టుని పూజిస్తే మంచిది అంటారండి? వృషభ రాశి తప్పకుండా ఈ ఆషాఢ మాసం వచ్చే వంటి విధానం ప్రకారంగా మనం వనదేవతలని, వనవృక్షాలని, బోనాలని కూడా మనం తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వనలో దుర్గగా ఉంటుంది కాబట్టి 12 రాశి వారికి 12 వృక్షాలు ఉంటాయి. అండ్ ఇది వరకు మనం కొన్ని ఆలయాలు చెప్పుకున్నాం, కొన్ని నదులు చెప్పుకున్నాం, కొన్ని ఎన్నో ఒక విశేషమైనటువంటి కార్యాలు చెప్పుకుంటూ వచ్చాము తప్ప వృక్షాలు ఉంటాయనేసి ఎవరి మటుకు ఇప్పటికీ ఎవరికి తెలియదు. రాళ్ళ విషయాలు తెలుసు, నక్షత్రాల విషయాలు తెలుసు, అది వేరే విషయం. కానీ ఒక రాశికి ఒక చెట్టు ఉంటుందనేది చాలా అరుదైనగా తెలుస్తుంది. ఇది వచ్చి కేరళ నాడి శాస్త్రంలో మనకు అరుదైనమైనటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక పెద్ద వరప్రసాదంగా నేను భావిస్తున్నాను. చక్కగా ఈ యొక్క వృక్షములో వృషభ రాశి వారు మీకు ఉద్యోగము మరియు ఆదాయము మరియు అదే రకమైనటువంటి మీ యొక్క ఏదైతే సమస్యలు ఏదైనా ఉన్నా అవి మన బిజినెస్ రంగంలో ఉన్నవారికని వ్యాపారం అభివృద్ధి కలగాలన్నా కూడా ఇంకా అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ఉండాలన్నా కూడా మీకు సక్సెస్ కలగాలంటే చక్కగా మీరు ఈ యొక్క వృక్షాము దగ్గరికి వెళ్ళి మీరు చక్కగా దీపార్థన చేసుకొని ఇచ్చినామంటే ఒక మంత్రంతో ఒక 11 ప్రదక్షిణ చేయండి ఏమా. ఇదేంటంటే ఒకటి మంగళవారం పెట్టుకోవచ్చు, లేదంటే శుక్రవారం పెట్టుకోవచ్చు, లేదంటే సోమవారం అన్న పెట్టుకోవచ్చు. ఆ వృక్షము మీకు తెలిసి ఉంటుంది, మారేడు వృక్షము. ఆ మారేడు వృక్షము మీ దగ్గరలో అంటే ఎక్కువ శాతం గుడిలో కూడా ఉంటుందండి. ఆ ఒక వృక్షము దగ్గరికి వెళ్ళేసి ఆ మారేడు చెట్టు ఒక చుట్టూ తిరిగేసి దీపార్థన చేయండి. అది సాక్షాత్గా మహాశక్తి స్వరూపిణిగా మనం భావిస్తుంటాము. దానము విషయం వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి పేద బ్రాహ్మణులకి వచ్చేటప్పటికి మీరు తోచినటువంటి ఒక ఏదైనా కూడా దానం ఇవ్వటానికి కూడా ఇవ్వచ్చు. అంటే కందులు, మినువులు, మరి అనేక రకమైనటువంటి మనతో దాన్ని ఏమంటారంటే మనకు స్వయం పాకం అంటారండి. ఆ స్వయం పాకం ఏంటంటామంటే కాయగూరలు, పప్పులు, ఉప్పు కూడా కొంతమందికి ఈ ఆషాఢ మాసంలో బ్రాహ్మణులకి దానం చేయటం వల్ల కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కోపం అనేది కొద్ది శాంతిస్తుంది, అనుకున్న కార్యక్రమం సిద్ధిస్తుంది, తల్లిదండ్రుల మాట వింటారు, చక్కగా వాళ్ళు పైకి ఎదుగుతారు, అనేక రకమైన రంగాల్లో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా మీకు మంచి చక్కని అవకాశాలు ఉండడానికి కూడా మీకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి అంటే ఏ వారం చేసుకుంటే మంచిదంటే మంగళవారం అంటే 4 మంగళవారాలు 4 మంగళవారం పాటు కూడా చక్కగా మీరు రావుకాలంలో బ్రహ్మాండంగా దీపార్చన. ఒకవేళ మీరు డ్యూటీకి వెళ్తున్నారు, అక్కడికి వెళ్తున్నారు, మీకు సమయం సందర్భం అవటం లేదు அப்படின்னா మీరు మార్నింగ్ అని ఈవినింగ్ అని చేయొచ్చు. అంటే కొంతమందికి పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, మరి మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వెళ్ళి ముట్టించవచ్చా, వాళ్ళు ప్రదర్శన చేసుకోవచ్చు అంటే తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే ఉద్యోగం కర్తవ్యాన్ని మానుకొని మనం చేయకూడదు. ఏదైనా మీకు హాలిడే ఉన్నప్పుడు చక్కగా మీరు వెళ్ళి ఆ ఒక కార్యక్రమంలో పాల్గొనుకుంటే మీకు మంచి ఫలితం లభిస్తుంది. మరి అదే విధానంగా ఆ ఒక చెట్టు ప్రదక్షిణ చేసిన తర్వాత అక్కడ కనకదుర్గాదేవి ఆలయం ఉంటుంది. అంటే ఈ చెట్టు పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఒక కనకదుర్గాని దర్శించుకుంటే ఆయనకు కనక వర్షం కురుస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అనేసి మనకు ఇతిహాస పురాణాలు మనకు వివరించి చెప్తున్నాయి. చక్కగా చేసుకోవచ్చు. బ్రహ్మాండమైనటువంటి కేరళ నాడి శాస్త్రం ప్రకారంగా మీ జీవితాన్ని మార్చేమంటే ఒక వృక్షం, దైవ వృక్షం ఒకటే మారేడు. ఇదేంటంటే చక్కగా బ్రహ్మాండమైనటువంటి వృక్షం. ఈ వృక్షాల దగ్గర కూర్చొని మహాయోగులు అయ్యారు, తపస్సులు అయ్యారు, మహాత్ములు కూడా అయ్యారు. కాబట్టి కర్మానుసార ప్రకారంగా మీరు ఈ యొక్క వృక్ష పూజలు చేసుకుంటే చక్కగా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. వాస్తవానికి మరి ఇంకో కొద్దిగా డౌట్ ఉంటే మనకు వచ్చే మెయిల్స్ మెసేజ్ ప్రకారంగా ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు వేసుకోవాలా, ప్రత్యేకమైనటువంటి దుస్తులు వేసుకొని వెళ్ళాలంటే ఒకటి నలుపు వస్త్రాలు వేసుకొని వెళ్ళకూడదు. ఏ వృక్షానికి వెళ్ళినా ప్యాంట్ కానీ షర్ట్ కానీ అమ్మాయిలు దుస్తులు కానీ ఏదైనా కూడా నలుపు అయినది ఉండకుండా నీళ్ళంతో పాటు ఇంకా అనేక రకమైన వస్తువులు వేసుకో. ఇంకోటి వృక్షం దగ్గర
జుట్టు విరబోసుకొని మీరు దీపారాధన చేయకూడదు. ముడి కట్టుకొని చేయండి. ఎక్కడైనా కూడా దేవాలయంలో కానీ వృక్షాల దగ్గర కానీ మీరు చక్కగా జుట్టు విరబోసుకు మాత్రం ఏమాత్రం కార్యక్రమం చేయకూడదు. చక్కగా ఇది చేసుకోండి. ఇలా చెప్తున్నాను, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఎలా ఉండాలి, ఎట్లా వినయంగా ఉండాలి, ఆ పద్ధతులు పురాణం నుంచి వచ్చిన ఆచార విధానంగా మనం పాటిస్తే తప్పకుండా ఆ కార్యక్రమం అనేది సిద్ధిస్తుంది. గురువుగారు, అంటే మామూలుగా చెట్టుకి పూజ చేయమన్నారు, దీపం ఏ విధంగా పెడితే మంచిదంటారండి? ఇది ఏంటో చక్కగా రావుకాలంలో అరటాకు కానీ ఇస్తరాకు కానీ పెట్టి నిమ్మపండు కోసి చక్కగా ఆ రసాన్ని కూడా తీసి దుప్పలాగా చేసి దాంట్లో మీరు విప్ప నూనె వేయాలి. విప్ప నూనె వేసి మీరు ఈ మంత్రం చెప్తూ ఆ అమ్మవారికి దీపారాధన చేస్తే చక్కటి ఇంటి ప్రదర్శన మీకు రావటం జరుగుతుంది. అదృష్టము తాండవం ఆడుతుంది. మంచి పరిహారం తెలియజేశారండి. ధన్యవాదాలు మీకు. నమస్తే.